విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దముష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం వదనం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. అర్జునుడికి నారదుడు అనేక విశేషాలు వివరిస్తూ అందులో భాగంగా కలాప గ్రామంలో ఉండేటటువంటి మహానుభావులకి హారీకుడనేవాడికి దాంతోపాటుగా కపిలుడికి వీరందరికీ భూదానం చేసిన కథ చెప్పాడు. ఈ కథలు విన్న అర్జునుడు బ్రహ్మానంద భరితుడైపోయాడు. దానం చేయటం వల్ల, అందులో భూదానం చేయటం వల్ల ఎంత ఫలితం వచ్చిందో నాకు తెలిసింది. ఇంకా దాతల యొక్క కథలు, మహాత్ముల యొక్క కథలు చెప్పు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు చాలా మంది నదులలో ఏదో కాకి స్నానం చేసినట్టుగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల వచ్చే ఫలితం స్వల్పం, అసలు ఫలితం లేకుండా ఉండదు, కానీ ఫలితం ఎంతో కొంత ఉంటుంది స్నానం చేయటం వల్ల. కానీ సంకల్పం చెప్పుకోవడం వల్ల, ఆ తీర్థయాత్ర మహిమ తెలుసుకోవడం వల్ల తీర్థస్థలాల్లో స్నానం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. గంగానదికి వెళ్ళాం, ఇది గంగా, ఈ గంగ ఇలా ఆవిర్భవించింది, దీని కథ ఇది, దీని మహిమ ఇది అని తెలుసుకుని అక్కడ సంకల్పం చెప్పుకొని చేసే స్నానం అఖండ ఫలితం ఇస్తుంది. తక్కిన స్నానములు ఏమీ తెలియకుండా చేస్తే ఖండ ఫలితం, అంటే ముక్కలు ముక్కలు ఫలితాలు ఇస్తాయి. ఒక పండు పొందడానికి ఆ పండులో ఎంత ముక్క తినడానికి తేడా లేదు. మరి సంపూర్ణ ఫలం కావాలంటే తీర్థయాత్రలు చేసేటటువంటి వాడు తీర్థయాత్ర విశేషాలు వినాలి. అవి లేకుండా చేసే యాత్ర వ్యర్థం. చాలా మంది టూరిస్టులు వేసేస్తుంటారు కదా, ఈ చివరి జాగ్రత్త దాకా ఓ ఇంటి మేము చక్కగా మమ్మల్ని 25,000తో చారుధామ యాత్రకి పట్టుకుపోతాం, ఏముండదు, వేళకి తినడం పడుకోవడం. వీళ్ళు అక్కడ చూసి ఏముంటుందో తిరిగి వీళ్ళు హడావుడు పెడతారు, పరిగెట్టుకు వస్తాడు. దానివల్ల ఉపయోగం ఉంది. ఆ క్షేత్రము యొక్క దివ్య మహిమ ప్రామాణికంగా తెలుసుకోవాలి. ఏ క్షేత్రములో ఏ పని చెయ్యాలో తెలుసుకోవాలి. అందుకని పూర్వకాలంలో వ్యాసుడి బట్టి సద్గురువులతో ప్రయాణం చేసేవారు. అగస్త్యుని వెంట ఆయన శిష్యులు, వ్యాసుని వెంట ఆయన శిష్యులు, వశిష్ఠుడు తీర్థయాత్రకు వెళ్తే ఆయన వెంట ఆయన శిష్యులు, వీళ్ళంతా వెళ్ళేవారు. మునులు అన్నిటికీ అతీతులైన అనేక శక్తులు కలిగిన వారైనా తమ దివ్య మహిమతో ఏ క్షణంలో ఎక్కడికైనా వెళ్ళి ఆ యాత్రలు చూడగలిగే మహిమ కలిగిన వారైనప్పటికీ కాలినడకన తమ శిష్యుల మీద వాత్సల్యంతో వీరందరినీ వెంటబెట్టి వెళ్ళేవారు. మళ్ళీ వీరికి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చేవారు. వారి తిండి కోసం తాము తిండి మానేవారు. వారి కోసం ఎన్నో కష్టాలు పడేవారు. ఉదాహరణకి వ్యాసుడు తీర్థయాత్రకు వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి.
ఆయన కన్ను మూసి తెరిచేలో ఇక్కడికి రాగలడు, ఇక్కడి నుంచి బదరి వెళ్ళగలడు, కాశీ వెళ్ళగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎందుకు ఈ 10,000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని ఆ రోజుల్లో నానా యాత్ర పడి తిండి తెప్పలు విడిచిపెట్టి కాలినడకను వెళ్ళాడు? ఈ శిష్యుల్లో ఎవరికైనా ఆకలిస్తే ఆయనకు ఆకలి వేసేదట. ఆకలి పెట్టుకోలేక కాశీ మీద కూడా కోపగించాడు ఆయన పాపం. అంటే శిష్య వాత్సల్యం అటువంటిది. మహాత్ములు శిష్యుల కోసం ఏదైనా చేస్తారు. శిష్యుల కోసం దేవుడితో దెబ్బలాడతారు కదా వాళ్ళు. అందుకే గురువులు ఉన్నారు. అటువంటి గురువులను మెచ్చుకుని భగవంతుడు కూడా కొంచెం కోపగించినట్టు కనపడినా మళ్ళీ వీళ్ళకే లొంగిపోయి వీళ్ళకి వరాలు ఇస్తూ ఉంటాడు. అందువల్ల మహాత్ముడు అర్జునుడు నారదుడిని దాన మహిమ, తీర్థయాత్రల మహిమ, దానము వల్ల గొప్ప ఆయువు పొందినటువంటి వాళ్ళ కథ, ఇటువంటి విశేషాలు చెప్పున్నారు కనుక అయితే చెప్పుకున్నాడు వీరు. పూర్వకాలం దానాలకి తపస్సులకి నిలయమైనటువంటి జనులకి నిలయమది. అంటే ఆ కాలంలో ఎక్కువ మంది దానం చేసేవారు, ధర్మాచరణ చేసేవారు, తీర్థయాత్రలు చేసేవారు. శాస్త్ర ప్రకారంగా ఎలాంటి కర్మలు ఆచరిస్తే లాభమో అటువంటి కర్మలు ఆచరించేవారు. అనవసర ప్రసంగం చేసేవారు కాదు. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడా పవిత్రంగానే ఉండేవారు. అటువంటి వాళ్ళల్లో ఇంద్రజుమ్రుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన చేసిన దానములు అన్నీ ఇన్ని అని కావు. అంతటి మహాత్ముడు నక్షత్రాల మండలం వరకు పనికొచ్చేంత దానం చేసినవాడు. వర్షధార ఎంత ప్రవాహంగా పోస్తుందో అలా తన చేతిలోంచి ధనాన్ని ధారగా ప్రవహింపజేసి దానం చేసిన పుణ్యాత్ముడు. చివరికి తన మహామహిమ వల్ల పుణ్యం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే వ్యవహారంలో స్వర్గం అని పురాణాలు రాసిన, ఇక్కడ ఈ స్వర్గం బ్రహ్మలోకం, మామూలు స్వర్గం కాదు, ఈ ఇంద్రుడి స్వర్గం కాదు. ఈ సంస్కృతంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. రాముడు కొంతకాలం పరిపాలించాక స్వర్గానికి వెళ్ళిపోయాడు అంటాడు అక్కడ. అంటే రాముడు స్వర్గానికి వెళ్ళాడంటే ఇంద్రుడి స్వర్గం కాదు అక్కడ సహ అనే శబ్దములకు ఆత్మధామము, శ్రీమన్నారాయణుని నివాస స్థానం అని అర్థం. అలాగే బ్రహ్మలోకానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ కూడా బ్రహ్మగారు స్వర్గానికి వెళ్ళిపోయాడంటే అక్కడ అర్థం బ్రహ్మ యొక్క లోకం అని అర్థం కాదు. శివుడి యొక్క లోకాన్ని కూడా వ్యవహారంలో స్వర్గం అనొచ్చు. అక్కడ చెప్పారు కదా, స్వహ అనేది ఆత్మలోకానికి కూడా వాడతారు. అందుకని స్వర్గం విచిత్రమైనది. ఇంద్రుడు మాత్రమే ఉండేటటువంటి స్వర్గం, అందరూ ఊహించేటటువంటి అప్సరసలతో కూడిన స్వర్గం. కానీ మహాత్ములు తమ తపస్సు వల్ల అది కూడా దాటి బ్రహ్మలోక పర్యంతం పెడతారు. కొందరు కైలాసానికి వైకుంఠానికి పెడతారు. ఇన్ని లోకాలకి వెళ్ళి కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటి అంటే శాశ్వత సాయుధ్యం పొందలేకపోవడం. లేకపోతే కైలాసానికి వెళ్ళి శాపవశత్తు పడి భూలోకానికి రాలేదు కొందరు గణాలు. విజయుడు లాంటి మహానుభావులు కూడా భూలోకంలో మళ్ళీ సరకసనంతరాదుల శాపాన్ని గురవలేదా? భగవంతుని లీలలు విచిత్రం అండి. అక్కడ దాకా తీసుకెళ్ళి కూడా వీడిలో ఎక్కడన్నా తేడా ఉంటే మళ్ళీ ఒక్కసారి భూమి మీదకి పంపుతాడు. కాకపోతే వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళినటువంటి వాడు భూమి మీదకి వస్తే వీళ్ళు ఆ శాపం అనుభవించాక ఇక మళ్ళీ భూమికి రాదు, శాశ్వతంగా ఉండిపోతారు. స్వర్గలోకానికి వెళ్ళిన వాడైతే భూమి మీదకి వస్తే మళ్ళీ వాడు స్వర్గానికి వెళ్తాడో చెప్పలేము. ఇక వాడు ఒకసారి పతనం అయిపోయిన వాడే, అమ్ముకొని ఇల్లు వీడికి తిరిగి వస్తుందో చెప్పలేం కదా. ఇల్లు ఒకసారి చెప్పాడంటే ఆ ఇల్లు తిరిగి కొనగలడో లేదో అసంభవం, చాలా వరకు అసంభవం. ఎక్కడో ఎవడో ఉంటాడు అదృష్టవశాత్తు అమ్మి మళ్ళీ కొనుక్కోగలిగేవాడు. అలా అమ్మిన ఇల్లు ఎలా అయితే దక్కడం కష్టమో, స్వర్గం నుంచి భూమికి వచ్చిన వాడికి తిరిగి స్వర్గానికి వెళ్ళడం కష్టం. కానీ అదే బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం పట్టిన వాటి నుంచి ఏ కారణము చేతనైనా, ఏ శాపము చేతనైనా భూమి మీద పతనం అయితే ఈ శాపం పూర్తయ్యాక మళ్ళీ తిరిగి ఆ లోకానికి వెడతారు. అందుకని ఆ లోకాలు గొప్పవి. పూర్వం మహాభీషుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గంగాదేవిని చూచి వ్యామోహం చెందాడు. దాంతో బ్రహ్మగారు గంగని ఆయన్ని భూలోకానికి పొమ్మన్నాడు. ఆ మహాభీషుడు శంతన మహారాజుగా పుట్టాడు. ఆ అవతారం సాధించాక శంతనుడి శరీరం విడిచిపెట్టాక తిరిగి ఆయన వెళ్ళిపోయాడు బ్రహ్మలోకానికి. జయ విజయులు శాపం నుంచి విముక్తి పొందాక తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు.
అలాగే కైలాసం నుంచి భూలోకానికి వచ్చినటువంటి కొంతమంది గణదేవతలు కూడా ఈ భూలోకంలో శాపాన్ని అనుభవించి తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు. అదే స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం తిరిగి అక్కడ కడతారనే నమ్మకం లేదు. అందుకే స్వర్గము అధ్రువం. అదే కైలాస వైకుంఠములు శాశ్వతములు. బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు, బ్రహ్మలోక సుఖాలు కూడా చాలా తక్కువ. అందుకని ముక్తి పొందాలనుకున్న వాడు అయితే కైలాసం వైకుంఠం. ఈ రెంటికంటే కూడా అతీతమైన మణిద్వీపం, వాటి వల్ల అనుకుంటారు. ఇక సామాన్యం ఉంది, ఏవో కొత్త కొత్త వస్తున్నాయి కొండలని శక్తి ప్రచోదనం చేయటంట. వాడు ఆకాశంలో వస్తున్న మబ్బుల్ని ఆగంటే ఆగుతాయట. ఆగితే చాలు దీన్ని సంతోషపడిపోతారు. పంపించాడు ఏదో హఠాత్తుగా నాకు 1000 రూపాయలు కట్టొచ్చి పడిపోతే చాలు, 1000 రూపాయల నోట్లు కదా ఏదో వచ్చినాను, 2000 కట్టొస్తే బాగున్నాను అనుకుంటాడు. ఆ కట్ట రాగానే ఆనందపడిపోతాను అనమాట. అబ్బో నేను అడిగాను కట్ట వచ్చిందొక కట్ట, దాంతో కుట్టించుకున్నారు కొత్త బట్ట అనుకుంటాడు. ఇక అక్కడితో వాడు బతారు. ఇదే మనకి కావాల్సింది. ఇవి కేవలం కొత్త వరకే, భూమి మీద బ్రతకడానికి అవసరం తప్ప ఇవే బతుకు కింద అవ్వకూడదు అన్నమాట. అది మహాప్రమాదం అని తెలిసిన ఈ ప్రలోభాలకు గురి కాకుండా ఉండలేము. కానీ మహాత్ముడైన ఇంద్రజమున మహారాజు గారు ఈ ప్రలోభాలకు వేటికి గురి కాకుండా ఎన్నెన్నో దానములు చేశాడు. వేల కొలది గ్రామములు దానం చేశాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, బంగారం లెక్క లేకుండా దానం చేశాడు. ఒకసారి దానం చేశాక దానం చేసిన వస్తువు మీద వెళ్ళి దృష్టి పెట్టేవాడు కదా. గంగా తీరంలో ఇసుక లెక్క పెట్టగలమా? గంగాయాం సికత ధారా వర్షతో దివితారక. గంగా నదీ తీరంలో ఇసుక కనపడుతుంది. ఆ ఇసుక లెక్కెట్టండి. అది లెక్కెట్టచ్చట కష్టపడి. మీరు ఎప్పుడైనా కాశీ పెడితే యువతలు తోతలకి పడవలో వెళ్ళండి. అవతలంతా ఇసుక తీరమే. ఆ ఇసుక తీరులో గుర్తుని అలా ఒక్కొక్క రేణువు పక్కనెట్టి 1, 2, 3 లెక్కెట్టండి. మన జీవితం సరిపోదు. అది కూడా లెక్కెట్టచ్చట. వర్షం పడుతున్నప్పుడు కిందకి ఆకాశము నుంచి దబదబా పై నుంచి మేఘముల నుండి వర్షం కురుస్తున్నప్పుడు వర్షపు బిందువులు కూడా లెక్క పెట్టవచ్చు. తర్వాత ఏం చెప్పారు మళ్ళీ? దివి తారక, ఆకాశంలో నక్షత్రములు కూడా అలా చూస్తూ లెక్కెట్టచ్చు కాలక్షేమానికి. అవైనా లెక్క పెట్టగలమేమో, కానీ ఈయన చేసిన దానములు లెక్క పెట్టలేము రాశారు ఇక్కడ. శక్యా గణయితం ప్రాజ్ఞయిస్తదీయం సుకృతన్నదు. ఆయన చేసిన పుణ్యకార్యములు, ఆయన చేసిన దానములు, ఆయన చేసిన మంచి పనులు లెక్క పెట్టలేదు. అంత పుణ్యం చేయటం వల్ల ఆయన ఈ భూలోకంలో ఎన్నో సుఖాలు అనిపించాడు. ఉన్నంతకాలం సుఖాలు అనిపించాడంటే భూలోకంలో సుఖాలు అనిపించకపోతే ఉపయోగం ఉంది. ఇక్కడ ఎప్పుడు నానాయాత్ర పడి మొదలష్టపు బాధలు పడాక పైన స్వర్గంతో లేదు ఎవడాలోచిస్తాడు. ముందు భూలోకంలో ఉన్నంతసేపు ఏదో కాస్త వేళ కింద మంచి భోజనం, రోజుకు ఒక 12 రకాల కూరగాయలు, ఏదో ఒక 12 పిండి వంటలు, కాస్త చట్నీ, కాస్త ఇడ్లీ, రాత్రి వేసరికి బంగాళాదుంప, మళ్ళీ అదిగో పూరి, ఎవరికి వచ్చిన వాడు తినేసి వేళ కింద ముద్ద తిని పడుకుని సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఈ సుఖములు లేనినాడు భూలోకంలో ఎంతో కొంత ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేకపోతే ఎందుకు వచ్చింది దేవుడు అంటారు. జీవుడికి దేవుడి మీద దృష్టి కలగాలంటే ముందు ఇంత అన్నం పడాలి. అందుకే ఆకలికి అన్నం పెట్టిన తర్వాత పని చెప్పన్నారు. నువ్వు అన్నం మాని జై శ్రీరామ అను అంటే ఎవడంటాడు? అక్కడ ఎదురుగుంటా పులిహార నైవేద్యం పెట్టాం. రేపు 26వ తారీఖు నాడు మంచి పులిహార పెడతారు ఇక్కడ నైవేద్యం. ఆ పులిహార కనపడుతుంది. మీ అందరూ ఎలాగో పులిహారతో భోజనం కదా అని హాయిగా తిందామని ఇంట్లో ఏం తినకుండా వచ్చారు. పైగా ఇది కాస్త ఎక్కువ వేసుకొచ్చని 2 ఇడ్లీ కూడా దొరకడం వచ్చారు. తీరా వచ్చి ఎదురుగుంట కూర్చున్నాక పులిహార కనపడుతుంది. 1 గంట అయినా చేరస్తంతో ఒక్కళ్ళు వదలరు. అందులో వైద్యు దొరికిందంటే ఇంక జై శ్రీరాములు చెప్పించేవాడు ఒకడు, పాటలు పాడేవాడు ఒకడు, కచేరీ చేసేవాడు ఒకడు, వీళ్ళంతా కలిసి మొత్తం మీద కొనసాగిస్తారు. వైద్యు దొరికిందంటే దానికి వైకాసులు. అందువల్ల వీళ్ళందరూ అలా ప్రొలాగ్ చేస్తూ ఉంటే మాట వరుసకు కూడా ఇడ్లీ దొరకకుండా ఈ పులిహార మీద ఆధారపడి వచ్చినటువంటి వాడు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, నీరసం వస్తుంది. అప్పుడు జై శ్రీరాములు అంటే ఒక్కడు ఉంటుంది వాడతారు. ఇది బాగా పెట్టండి, ఇక్కడ దాకా పెట్టండి. అప్పుడు జై శ్రీరాముడు అంటే ఆనందంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు. కాబట్టి ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాక రామ అనిపించాలి. కష్టాల్లో ఉన్నవాడికి ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించి అప్పుడు వాడికి చేత భగవన్నామం చేయిస్తే వాడు ఇంకా తొందరగా సాధన చేస్తాడు. అసలు ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు, ఎంత తినాలో అంత తిని అప్పుడు భగవన్నామం చేయబట్టి చేస్తాడు.
అందువల్ల ఏం చేస్తారంటే భగవంతుడు నిజమైన భక్తితో తనని నమ్ముకున్నటువంటి వారికి దానము ధర్మము చేసినటువంటి వారికి ఫలితముగా ఇహలోక సుఖములు ముద్దిస్తాడు. ఐహిక సుఖాలు అయ్యాక అప్పుడు మనకి మోక్షం ఇస్తాడు. ఎక్కడైనా చదువుకోండి. ఆఖరికి సత్యనారాయణ వ్రతంలో కూడా ఇహలోకే సుఖం భంక్త్వా సత్యలోకం యయౌ అంటాడు. ఈ లోకములో సుఖములను అనుభవించి సత్యలోకానికి వెళ్ళాడు. ఈయన కూడా అలాగే ఇక్కడ సుఖములు అనుభవించాక ఆ తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఈయన చేసిన పుణ్యములు కైలాసము వైకుంఠం ఇవ్వలేదంటే బ్రహ్మలోకం ఇచ్చాయి. ఏ కైలాసము వైకుంఠం వెళ్ళేటటువంటి పనులు కొన్ని చేయలేదు. కారణం ఏంటంటే ఎక్కడో ఎంతో లోపం ఉంటుంది. ఎంత గొప్పవాళ్ళు అయినా నా పేరు 10 మంది తెలుసుకోవాలనే కొంత ఊహ ఉండిపోయింది. ఆ ఊహ లేకుండా ఉంటే వైకుంఠానికి వెళ్ళి ఉండేవాడు. దానం చేస్తున్నప్పుడు 10 మంది నా పేరు తెలుసుకుంటే బాగుంది అనుకున్నాడు అనమాట. గుర్తింపు కాదు, ఆధార్ కార్డు కావాలనుకున్నాడు. అక్కడ వచ్చి చెప్పలేదు. సరే అయినా పుణ్యమే కదా. కొన్ని కల్పముల పాటు బ్రహ్మలోకంలో ఓడిపోయాడు. ఒకరోజు కాదు, 2 కాదు, 100 కల్పములు, 100 కల్పములు అంటే ఆలోచించాడు. అంటే 1000 మహాయుగములు అయితే బ్రహ్మగారికి ఒక పగలని చెప్పాం, అదే ఇంకో 1000 అయితే రాత్రి. ఇటువంటి వారికి ఏకంగా 360 రోజులు గడవాలి, 1 సంవత్సరం గడవాలంటే. అటువంటిది బ్రహ్మగారు పెడితే కానీ ఒక కల్పం అవదు. అటువంటి కల్పములు 100 గడిచేటారు. వారి బాబు ఎంత పుణ్యం ఆలోచించాడు. ఇటువంటి కల్పములు గడిచాక అప్పుడు ఆయన దగ్గరికి ఒక రోజున ప్రజాపతి వచ్చాడు. ఇంద్రజమున, ఇక నీ పుణ్యం పూర్తయిపోయింది. ఇంతకాలం ఈ బ్రహ్మలోకంలో సుఖంగా ఉన్నావు, ప్రళయకాలంలో కూడా నువ్వు నాశనం పొందలేదు. ఇక నీ పుణ్యం పూర్తయింది, నువ్వు చేసిన దానాల ఫలితం క్షీణించింది, భూలోకానికి ఇక పో అన్నాడు. ఇంద్రజమునుడికి కంగారు వచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్ళు అక్కడ హాయిగా ఉన్నాడు ఆయన, జరామరణాలు లేకుండా. ఇప్పుడు మళ్ళీ భూలోకానికి పోమంటాడు. ఈ భూలోకానికి వస్తే ఉన్న కష్టాలు అన్నీ నీకు. అందులో ట్రాఫిక్ జాములు ఇరుక్కున్నవాడి కష్టం ఇక చెప్పేస్తాడు. అమ్మ బాబో, ఈ దిక్కుమాలిన కష్టాలు భూలోకంలో ఎలా పడతాం? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః. పుట్టడం ఒక దుఃఖం అట, ముసలితనం అది ఇంకా పెద్ద దుఃఖం. ఒకళ్ళు ఎప్పుడెడుతుంటే కూర్చోలేము, లేవలేము, గొంతుకు లేవదు, అందరూ తాత అంటారు, బామ్మ అంటారు. ఎక్కడ ఒళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే నేను తాత, నేను బామ్మ అంటాడు. ఈ తప్ప భూలోకంలో ఇంకా ఏమన్నా సుఖాలు ఉన్నాయంటే ఇంతకంటే దుఃఖం ఉందిట. పుట్టడం దుఃఖం, ముసలితనం దుఃఖం, పెళ్ళయ్యాక జాయా దుఃఖం, పెళ్ళమో దుఃఖం, పెళ్ళానికి మొగుడో దుఃఖం అంట. భార్యాభర్తలు ఒకరికొకరు దుఃఖం ఏంటంటే. ఎందుకని? మీరు చూస్తూనే ఉన్నారు కదండి, మీకు కొంత అనుభవం ఎవరికొంటుంది ఇళ్లలో. ఎప్పుడు భార్యకు భర్త మీద తెక్కొచ్చి వెంటనే నేను వెళ్ళిపోతాను, టికెట్ చేయి, పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుందో తెలియదు. లేదా భర్త గారు గెట్ అవుట్, నీ పుట్టింటికి అంటాడో తెలియదు. మొగుడు పొమ్మంటే భార్యకు దుఃఖం, భార్య పొమ్మంటే భర్తకు దుఃఖం. ఎందుకో తెలియదు అన్నమాట. ఈ కోపంలో క్షణికం వచ్చేస్తాయి. వెంటనే బ్యాగ్ దగ్గర చేసుకుని నేను వెళ్ళిపోతాను. సికింద్రాబాద్ నుండి అత్తారిల్లు అనుకోండి, గొడవ లేదు, మెట్రో ఎక్కేసి వెళ్ళిపోతారు. సనత్ నగర్, కూకట్పల్లిలో, ఎల్బీ నగర్, హాస్టల్లో ఎక్కడ పోతారు. అదే పాపం ఎవడు వెళ్ళవు వైజాగ్లో ఉందనుకోండి, ఇదే వెళ్ళిపోతారు. విశాఖపట్నం సేమ్ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏం చేయాలో తెలియదు. ఈ భర్త గారి కోపం వచ్చిందనుకోండి, వీడు పోవచ్చు లేదా పొమ్మనొచ్చు. అందుకని ఈ భార్యాభర్తల బంధం అదొక దుఃఖం. సంసార సాగరం దుఃఖం. సంసారం అనేది ఒక సముద్రం. ఆ దుఃఖాలు కెరటాల్లో వస్తూనే ఉంటాయండి. రోజు కెరటాలి, 1 2 కెరటాలు. ఈ కెరటాలు సరిపోక గురువు గారు వచ్చి చంద్రశేఖర అంటే చదవమంటాడు. కూతురు పురాణం వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడి నుంచి వీడు వెళ్ళి వాట్సాప్ చూసుకుని అందులో ఎక్కడ ఏమవుతుంది మృత్యు, ఆ మొగడు మీద పోతున్నమాట. ఆ చివరి వెళ్ళి ఆఖరక్షం కలపాలి. ఈ మధ్యలో అక్షరం ఇంకొక ఆయన కూడా అందించాలి. ఇది ఒక కష్టం. ఏదో హాయిగా పురాణం వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ కలుగుతాడు, గురు భగవాన్ అనమంటాడు, లేకపోతే అష్టకం చదవమంటాడు. ఈ గొడవలు అనేది కనపడకుండా అరగం తప్పుకుంటారు. అందుకని మాత్రం ఈ బాధపడలే, అది బాధలే. ఈ భూలోకములో ఉన్నది బాధలు మరొకటి బాబు. అందుకే సంసార సాగరం దుఃఖం. ఈ సంసారంలోకి నన్ను గెంటేసుకున్నావు. అంతలా నా పుణ్యం పాడైపోయిందంటే భూలోకములో ఒక్కడైనా నిన్ను తెలుసుకోవాలి.
ఎక్కడో చోట నీ కీర్తి నిలబడాలి. అందుకే పురాణాల్లో మన పేరెక్కడో అదృష్టం ఉంటుంది. పురాణాల్లో పేరెక్కితే అర్జునుడు లేకపోయినా ఎప్పటికీ తలుచుకుంటున్నావా లేదా? ఆ మాంధాతను తలుచుకుంటున్నావా లేదా? మాంధాత గారు ఎక్కిన రథాన్ని తలుచుకుంటున్నావా లేదా? కాబట్టి ఇవన్నీ మనం తలుచుకుంటున్నామంటే వాడు గొప్పవాడు. పురాణాల్లో వాడి పేర్లు వచ్చాయి. మన పేర్లు పురాణాల్లో లేకపోతే మనకు ఎక్కువ కాలం అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒక అదృష్టం మాత్రం ఉన్నది. స్వర్గం బ్రహ్మలోకాలు పక్కన పెడితే మీరు ఏ పురాణములలోకి ఎక్కకపోయినా పర్వాలేదు, నన్ను నమ్మి ఈ అష్టాదశ పురాణములు భక్తి శ్రద్ధలతో వినండి, శ్రద్ధతో వినండి. ఈ 18 పురాణాలు పూర్తిగా వినండి. విన్న తర్వాత మీకు మళ్ళీ జన్మ ఉంటే అడగండి. నమ్మకంతో భక్తితో వినండి. మొత్తం 18 వినేయండి. వాళ్ళ కోసం యూట్యూబ్ లో మా శిష్యులు చాలా శ్రమపడి పెడుతున్నారు పాపం. ఒకళ్ళిద్దరు కాదు, ఈ యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి శిష్యులందరికీ అనేకములైన సొత్తు. ఎందుకని వాళ్ళు కట్టబట్టి ఇళ్లలో కూర్చుంటారు. అమెరికాలో వింటున్నారు, ఆస్ట్రేలియాలో వింటున్నారు, న్యూజిలాండ్ లో వింటున్నారు. ఈ లైవ్ వింటున్న వాళ్ళలో ఎన్ని దేశాల్లో ఉన్నారండి బాబు. వాళ్ళందరికీ ఎంత శ్రద్ధ. మనమంటే ఎదురుగుండా కూర్చొని వినగలుగుతున్నాం, మీరు పుణ్యాత్ములు కనుక. కానీ ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఎదురుగా కూర్చోలేరు కనుక వాళ్ళకి ఇదే ఈ యూట్యూబే ఐట్యూబ్ అనమాట. వాళ్ళందరూ 18 పురాణాలు శ్రద్ధగా వింటే మాత్రం ఇక వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఒక పురాణం కాదు, మొత్తం మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మస్కాంద పురాణం. ఈ 18 చదవడం చాలా కష్టం. జీవితం సరిపోదు. చదివిన అర్థం కావవి. ఆ శ్లోకాలు అంత విచిత్రంగా ఉంటాయి. కానీ చెప్పినప్పుడు వినడం మీకు తేలిక, రాస్తే చదవడం తేలిక. దేవి భాగవతం సులభ శైలిలో పెట్టారు మీకోసం. అది చదవడం తేలిక. అంతకంటే వినడం ఇంకా తేలిక. హాయిగా ఆనందంగా వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని ఈ 18 పురాణాలు కలియుగ మానవులను తరింపజేయడానికి వేదవ్యాసుడు ఇచ్చాడు. అవి 18 పురాణాలు విష్ణువు యొక్క శరీరం. గుర్తుపెట్టుకోండి, ఈ 18 పురాణములు విష్ణువు శరీరం. ఒక్కొక్క పురాణం వింటే ఒక్కొక్క అవయవం మీ ఇంట్లోకి వస్తుంది. భాగవతం హృదయమే కదా. అంటే భాగవతం ఉన్నారంటే విష్ణుమూర్తి హృదయం మీ ఇంట్లోకి వచ్చేసినట్టే. ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన నా పేరు భూలోకంలో ఎవరు తలుచుకోవటం లేదంటే, లేదు నాయన, భూలోకంలో ఒక్కడైనా నీ పేరు తలుచుకుంటేనే బ్రహ్మలోకంలో నువ్వు ఉంటావు. నువ్వు వైకుంఠానికి కైలాసానికి వెళ్ళలేదు, భూలోకానికి వెళ్ళి నీ పేరు ఎవడైనా తలుచుకునేవాడు ఉంటే అప్పుడు నువ్వు వెళ్ళి బ్రహ్మలోకానికి రావచ్చు అన్నాడు. అయితే భూలోకానికి పెడతానని యాజ్ఞ మీద అన్నాడు ఆయన. వెంటనే తిరిగి భూలోకానికి వచ్చాడు. వచ్చి ముందు కాంపిల్యపురానికి వెళ్ళాడు. ఈ కాంపిల్యపురం కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ పేరెత్తుకు వాడు ఎక్కడే రోడ్లు పడ్డ కిందకి పోయేదానికి జరువులు బయటపోతున్నాడు. అంత కసలు చేస్తాడు. సమయం వచ్చి నేను మిలిటరీలో చేరి రహస్య రూపంలో వెళ్ళి వీళ్ళందరూ వేసి పారేసి అందరికీ పాకిస్తాన్ వస్తాయి రోజులు. నా తపశక్తితో ఈ దిగ్మాలందరికీ సరైన బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. అక్కడే అక్కడికి వెళ్ళి ఏమండి